ప్రతి జాతి తన గతమైన వైభవాన్ని, ఘనమైన వైభవాన్ని, పోరాటాలను, త్యాగాలను, విజయాలను కథగానో పాటతోనో ఏదో ఒక కళారూపంలో నిత్యగానం చేస్తూ ఉంటేనే తర్వాతి తరాలకు కూడా తెలుస్తుంది. ఈరోజు అందుకే నిజానికి కాలాతీతం కనుక కాకపోయి ఉంటే, టైం ఉండింటే అద్భుతంగా తన ఉపన్యాసంతో మిమ్మల్ని అందరినీ ఉర్రూతలూగించే దేశపతి శ్రీనివాస్ గారు, మన ఎమ్మెల్సీ గారు, కవి, గాయకులు వారు కూడా ఇక్కడున్నారు. వారు కూడా మాట్లాడాల్సి ఉంది. మన తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు, ముఖ్యంగా తెలంగాణ ధూమ్ధాం వ్యవస్థాపకులు రసమై బాలకృష్ణ గారు ఉదయం మనతో పాటు కరీంనగర్లో పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ వారు కూడా మనతో ఉన్నారు. మన ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న గారు తన గాత్రంతో, మరి తన అరుదైన, తన వైవిధ్యమైన కవిత్వంతో అలరించే వెంకన్న గారు, తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన వెంకన్న గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారు కూడా మాట్లాడవలసిన అవసరం ఉండింది. వీరులను, వీరగాథలను, వీరోచిత యుద్ధాలను నిత్యం స్మరించుకుంటూ ప్రతి దేశం, ప్రతి జాతి తన ఉనికిని, తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఉడుకు నెత్తురున్న నూతన యువతకు ఆ పౌరుషాన్ని నూరిపోసే ప్రయత్నం చేస్తుంది. తన చరిత్రను మళ్ళొక్కసారి ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ, మననం చేసుకుంటూ తన సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని, తన పోరాటాల యొక్క గొప్పదనాన్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. రామాయణం కానీ, మహాభారతం కానీ, ఇట్లాంటి మహా ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి పురాణాలు వేల ఏండ్లుగా శృతులుగా, కథలుగా, గ్రంథాలుగా, పద్యాలుగా, నాటకాలుగా వివిధ రూపాల్లో ప్రతి తరాన్ని కూడా చేరి భరత జాతిని ఐక్యంగా నిలబెట్టినాయి. అదే మాదిరిగా తెలంగాణ జన సాంప్రదాయంలో ఒగ్గు కథలు, బుర్ర కథలు, యక్షగానాలు, బతుకమ్మ పాటలు, నృత్య రూపాలు, చిత్రకళలు, చరిత్ర పాఠాలు, శిలాశాసనాలు, ఎన్నెన్నో రకాలుగా ఘనమైన గతాన్ని, సంస్కృతిని, మహనీయులను, వైతాళికులను యాద్ చేసుకునే విధంగా మనకు గతంలో ఉపయోగపడ్డాయి.